వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరో ఒకరి గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. నెట్టింట ఎక్కువగా రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అలా ప్రతి నెల, ప్రతి ఏడాది నెట్టింట అత్యంత ఎక్కువగా మాట్లాడుకుంటున్న సెలబ్రిటీ లిస్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా 2025 ఆగస్టు నెల టాప్ 10 జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో ఉండగా, ఎవరు ఊహించని విధంగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రెండవ స్థానంలో నిలిచారు. ఓ సెలబ్రిటీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలవడం విశేషం. ఇక మిగతా 8 స్థానాల్లో ఎవరెవరున్నారు తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆగస్టు నెలలో ఇండియాలో ఎక్కువగా చర్చించబడిన ప్రముఖుల జాబితాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో ఉండగా, ఎవ్వరూ ఊహించని విధంగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రెండో స్థానంలో నిలిచారు. గత నెలలో మోదీ, తారక్ గురించే నెటిజన్లు సోషల్ మీడియాలో అత్యధికంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు మంత్లో ఇండియాలో ఎక్కువగా మాట్లాడుకున్న ప్రముఖుల జాబితాలో ఎన్టీఆర్ రెండో స్థానంలో ఎప్పుడూ నిలిచింది లేదు. మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ఇలా సెకండ్ ప్లేస్లో నిలవడంతో ఇది ఆయనకు రేర్ రికార్డ్ అని చెప్పొచ్చు. అయితే తారక్ కంటే ముందు వేరొక సెలబ్రిటీ కూడా ఈ సెకండ్ ప్లేస్ని కైవసం చేసుకుంది లేదు. అందుకే నందమూరి హీరోకి ఇదొక సరికొత్త రికార్డ్ అని చెప్పవచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ప్రతి నెల, ప్రతి ఏడాది నెట్టింట అత్యంత ఎక్కువగా మాట్లాడుకున్న సెలబ్రిటీల లిస్ట్ను రిలీజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా 2025 ఆగస్టు మంత్కు సంబంధించి టాప్ 10 లిస్ట్ను రిలీజ్ చేసింది. ఇందులో మోడీ ఫస్ట్ ప్లేస్ అయితే, సెకండ్ ప్లేస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఇక ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్, ఫోర్త్ ప్లేస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. భారత క్రికెటర్ టెస్ట్ టీమ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వ ప్లేస్లో కొనసాగారు. అలాగే కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 6, 7 స్థానాలను దక్కించుకున్నారు. ఇండియా వైడ్గా ఎక్కువగా మాట్లాడుకున్న ప్రముఖుల లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా 8వ స్థానాన్ని కైవసం చేసుకుంటే, 9వ ప్లేస్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. ఇక చివరగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కి 10వ స్థానం దక్కడం ఇప్పుడు షాకింగ్గా మారింది. గత నెలల ఎక్స్లో నెటిజన్లు ఎక్కువగా ఈ 10 మంది గురించే మాట్లాడుకున్నారు. మోస్ట్ టాక్డ్ ఇండియన్ సెలబ్రిటీల టాప్ 10 లిస్టులో 5 సినీ ప్రముఖులు ఉండడం గమనార్హం. ఆశ్చర్యకరంగా ఈ లిస్టులో బాలీవుడ్ నుంచి ఏ ఒక్క హీరో కూడా, హీరోయిన్ కూడా లేరు. టాలీవుడ్ నుంచి 3, కోలీవుడ్ నుంచి 2 సెలబ్రిటీలు ఉన్నారు. అలానే 2 పొలిటీషియన్స్, 3 క్రీడాకారుల గురించే గత నెల అత్యధికంగా సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకున్నారు. ఇక తారక్ RRR మూవీతో గ్లోబల్ ఆడియన్స్ ప్రశంసలు అందుకోవడం, లాస్ట్ ఇయర్ దేవర మూవీతో మరో బ్లాక్ బాస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే రీసెంట్గా బాలీవుడ్ డెబ్యూ వార్ 2తో ఎంట్రీ ఇచ్చారు. ఆగస్టులోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆగస్టు నెలలో సోషల్ మీడియా అంతా ఎక్కువగా డిస్కషన్ జరిగింది. ఇక ప్రజెంట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నాడు.